తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్రకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 31 నుండి తెలంగాణలో వారం రోజుల పాటు పాదయాత్ర చేయనున్నారు. పరిగి, ఆందోల్, ఆర్మూర్, ఖానాపూర్, చొప్పదండి, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ పాదయాత్రలో ఆమె ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. మీనాక్షితో పాటు పాదయాత్రలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొనున్నారు. ఈ నెల 31 నుండి తెలంగాణలో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర కొనసాగనుంది. వారం రోజుల పాటు ఈ పాదయాత్ర కొనసాగనుంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి లైవ్ లో అందిస్తారు. స్వామి, హిమబిందు పీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తెలంగాణలో పాదయాత్ర చేయాలని చెప్పేసి ఒకవైపు తలపెట్టారు. దీనికి సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతున్న నేపథ్యంలో ప్రజల్లో పార్టీకి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉందో తెలుసుకోవడం కోసం ఆమె నేరుగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని చెప్పేసి మీనాక్షి నటరాజన్ ఒక ఆలోచనకు వచ్చారు. ఇప్పటికీ ఆయన ఆలోచనకు వచ్చిన తరువాత తెలంగాణలో 6 నియోజకవర్గాల పరిధిలో ఆమె ఈ నెల 31 నుంచి ఆ నియోజకవర్గాల పరిధిలో పాదయాత్ర చేయనున్నారు. మీనాక్షి నటరాజన్తో పాటు పీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆమెతో పాటు పాదయాత్రలో పాల్గొంటారు. ఆమె పాదయాత్ర సందర్భంగా ప్రధానంగా పరిగి నియోజకవర్గం, ఆందోళన నియోజకవర్గం, ఆర్మూర్ నియోజకవర్గం, ఖానాపూర్ నియోజకవర్గం, అదేవిధంగా చొప్పదండి, వర్ధన్నపేట ఈ 6 నియోజకవర్గాల పరిధిలో ఆమె పాదయాత్ర చేసి నేరుగా ప్రజలతో మాట్లాడి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయి, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల నుంచి ఎలాంటి ఇంకా ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు నెరవేరాయి, వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ సంబంధించి పెద్ద ఎత్తున కూడా పార్టీకి సంబంధించి సమాయత్తమవుతున్న తరుణంలో మీనాక్షి నటరాజన్ ఈ పాదయాత్ర తలపెట్టడం అనేది కూడా కొంత పార్టీకి ఉపయోగపడుతుందని చెప్పేసి అంతా భావిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వము పార్టీ రెండు కోఆర్డినేషన్ చేసుకొని వెళ్తేనే ఒకవైపు రాష్ట్రంలో ఒక పార్టీ మరింత బలపడుతుందని చెప్పేసి కూడా ఆమె ఆలోచిస్తున్నారు. అందులో భాగంగానే నేరుగా గ్రౌండ్ నుంచి క్షేత్రస్థాయి పరిస్థితి తెలుసుకోవడం కోసమే ఆమె నేరుగా స్వయంగా రంగంలో దిగారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఆమె ఇప్పటికే పూర్తిగా అనేక సంస్కరణలు తీసుకువస్తున్నారు. పూర్తిగా సింప్లిసిటీకి ప్రాధాన్యత ఇస్తూ కాంగ్రెస్ పార్టీ నిజమైన సిద్ధాంతాలను ఆచరిస్తూ ప్రజలందరికీ చేరువగా ఉండడం కోసం ఆమె ఒకవైపు ఇప్పటికే గాంధీ భవన్ నుంచి ఒకవైపు పార్టీ నేతలందరూ కూడా నిత్యం అందుబాటులో ఉంటూ పార్టీకి సంబంధించిన వ్యవహారాన్ని ప్రభుత్వం మధ్య సమన్వయాన్ని ఒకవైపు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, వచ్చే పరిస్థితి గ్రౌండ్లో ప్రజలు ఏమనుకుంటున్నారు, వారి నుంచి ఎలాంటి ఇంకా ఆలోచనలు ఏమున్నాయని చెప్పేసి నేరుగా తెలుసుకోవడం కోసమే మీనాక్షి నటరాజన్ రంగంలో దిగారు. ఆమె ఈ పాదయాత్ర చేయబోతున్నారు. దాదాపు ఈ 6 నియోజకవర్గాల పరిధిలో సంబంధించి నేరుగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీ నుంచి ఓడిపోయినటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జితో పాటు మిగతా కీలక నేతలంతా కూడా ఆమెతో కలిసి ఈ పాదయాత్రలో పాల్గొనబోతున్నారు. పెద్ద ఎత్తున కూడా ఈ పాదయాత్రకు సంబంధించి పీసీసీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పాదయాత్ర నిర్వహించబోతుంది. అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి పాదయాత్రను మరింత సమర్థవంతంగా ప్రజలకు వెళ్ళి నేరుగా ప్రజల యొక్క ఆలోచనలు, ప్రజలు ఏమనుకుంటారు, ప్రభుత్వం నుంచి ఇంకా ఏం కోరుకుంటున్నారు, ఈ ప్రభుత్వం ఇంకా ఏం చేయాలని సంబంధించి ఆమె ఒకవైపు వారి ఆలోచన తెలుసుకున్నారు. మరోవైపు పార్టీ పరంగా కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది, కార్యకర్తలు కూడా చాలా మంది 10 సంవత్సరాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి చాలా మంది కార్యకర్తలు కూడా ఒకవైపు వారు కూడా పార్టీ లైన్ లో పనిచేయడం కోసం ఇప్పటికే ఎన్నికలు రాబోతున్నాయి కొద్ది రోజుల్లో. సో ఆ ఎన్నికల టార్గెట్ గానే కూడా ఈ పాదయాత్ర అంతా కూడా ప్లాన్ చేశారు. అంటే విపక్షాల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది పాదయాత్రకు సంబంధించి? వైపు రాష్ట్రంలో ఇప్పటికే ఆ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 6 గ్యారంటీలు ఇచ్చింది, మరోవైపు 420 హామీలు ఇచ్చిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పైన ఎదురుదాడి చేస్తుంది. ఇచ్చిన 6 గ్యారంటీలే పూర్తి స్థాయిగా అమలు చేయట్లేదు. కేవలం ఖర్చు తక్కువైన వాటిని మాత్రమే ప్రభుత్వం బడ్జెట్లో సాకుగా చూపుతూ వాటిని సరిగా అమలు చేయట్లేదు. మహిళలకు 2500 రూపాయలు డబ్బులు ఇవ్వలేదు. పూర్తిగా వైపు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, పూర్తి స్థాయి రేషన్ కార్డులు కావచ్చు, ఇంకా అనేక సంక్షేమ పథకాలకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం ఇంకా పూర్తిగా చేయాల్సి ఉన్నది. వాటిని చేయకుండా ఒకవైపు ప్రభుత్వం దాటవేసే కార్యక్రమం చేస్తున్నది కూడా ఒకవైపు ప్రతిపక్షాలు బీజేపీ, ఒకవైపు బీఆర్ఎస్ రెండు కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఎదురుదాడి చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి సర్కారు ఉన్నటువంటి బడ్జెట్ను, రాష్ట్ర బడ్జెట్కు అనుగుణంగా తమ పథకాలను ఒకవైపు ప్రజల్లోకి తీసుకెళ్లి వాటిని సక్సెస్ఫుల్గా అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి నియోజకవర్గాల వారికి ఒక్కో నియోజకవర్గానికి 3000 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి వాటిని క్షేత్రస్థాయిలో వాటిని ఇప్పటికే గ్రౌండ్ చేస్తున్నారు. మరోవైపు రేషన్ కార్డులకు సంబంధించి రాష్ట్రంలో లక్షల మంది రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొన్నందుకు కూడా వాటిని కూడా పంపిణీ కార్యక్రమాన్ని ఇప్పటికే వేగవంతం చేశారు. ఒకవైపు ఈరోజు రాష్ట్ర కేబినెట్
కేబినెట్లో కూడా ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం చర్చించబోతుంది. మరోవైపు లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఇప్పటికే సర్పంచ్ ఎలక్షన్స్ కాకుండా ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ ముందుగా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ఒక ఆలోచనలో ఉంది. ఇవి పార్టీ గుర్తు మీద జరుగుతాయి కాబట్టి, పార్టీ గుర్తు మీద జరిగే ఎలక్షన్స్ కాబట్టి పార్టీకి అనుకూలంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేస్తారు. ఇప్పుడున్నటువంటి ఎలక్షన్ రిఫార్మ్స్లో భాగంగా ఒక వ్యక్తి ఒక స్థానానికి మాత్రమే పోటీ చేసే అవకాశం ఉండడంతో కూడా చాలా మందికి అవకాశాలు వస్తాయని చెప్పి భావిస్తున్నారు. గతంలో 2018 తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 90% పైగా అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకే లోకల్ బాడీ ఎలక్షన్స్లో అనుకూలించాయి. కానీ ఈసారి దాన్ని బ్రేక్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ మరింత ఎక్కువ స్థానాలు సాధించడమే లక్ష్యంగా ఈసారి పనిచేస్తుంది. 10 సంవత్సరాల తర్వాత అధికారం రావడంతో కూడా చాలా మంది పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పోటీ చేయడం కోసం ఇప్పటికే సమాయత్తం అవుతున్నారు. పార్టీ కూడా 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని ఇప్పటికే హామీ ఇచ్చి ఆ మేరకు కేబినెట్లో ఒకవైపు చర్చించి ఆర్డినెన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద ఉంది. గవర్నర్ దాన్ని లీగల్ ఒపీనియన్ కోసం కేంద్ర అటార్నీ జనరల్కి పంపారు. అటార్నీ జనరల్ నుంచి ఒపీనియన్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఫర్దర్గా ఎలాంటి కోర్స్ ఆఫ్ యాక్షన్తో ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆలోచించబోతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రజల్లో కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తక్షణ కర్తవ్యంగా రిజర్వేషన్ అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. మొత్తానికైతే ఈ మొత్తం రాష్ట్రం జరుగుతున్నటువంటి అభివృద్ధి, అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అమలు కావచ్చు, పార్టీ ఏ విధంగా జనంలోకి ఇంతవరకు వెళ్ళింది, కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఈ మొత్తం అనేక అంశాలు కూడా క్షేత్రస్థాయికి వెళ్ళి నేరుగా తెలుసుకోవడం కోసమే పీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నేరుగా రంగంలోకి దిగి పాదయాత్రకైతే తలపెట్టారు. Right, thank you Swami, thanks for the updates.